2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆ తరము వారందరూ తమ స్వజనుల యొద్దకు చేర్చబడింది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులు దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. చాలా ఇందులో చక్కని మాట దేవుడు రాపించాడు. ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరం వాళ్ళు? ఆ తరం వారు ఆదాము. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తరాలు కొన్ని ఉన్నాయి. ఆ తరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పితరులు ఎక్కడున్నారో అక్కడికి చేర్చారు. పితరులు అని ఎవరెవరిని అన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళు ముగ్గురే పితరులు. అంటే గట్టి నమ్మకము ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు, విశ్వాస వీరులు. వాళ్ళ ప్రాణాలను సైతము ఒకవేళ అడిగితే దేవుడు ఇచ్చేసినటువంటి వాళ్ళు. ఇచ్చేస్తా, నేను నాకు ప్రాణం అవసరంలా, నాకు దేవుడే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు విశ్వాసానికి వీరత్వం చూపించేవాళ్ళు. నేను విశ్వాసిని, దేవుణ్ణి నమ్ముకున్నాను అనేవాళ్ళు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏం వచ్చినా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనేటువంటి వ్యక్తులు. అందుకని వాళ్ళని ఏమన్నారంటే మన పితరులు అన్నారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు, అబ్రహాం దగ్గర నుంచే. ఎందుకంటే విశ్వాసము అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆయన అన్నారు విశ్వాసులకు అందరికీ కూడా తండ్రి అట ఆయన. మనకు కూడా తండ్రి ఆయన, ఎందుకంటే మనం కూడా విశ్వాసలేం కాబట్టి. ఆ తరము వారు అందరూ, అక్కడ దాకా ఉన్నటువంటి ఆ తరంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి పితరులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు. కానీ తర్వాత ఏం జరిగిందంట? వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగనటువంటి తరము ఒకటి పుట్టిందట. ఎలా చెబుతున్నాయండి? దేవుణ్ణి ఎరగనటువంటి తరం, ఆయన చేసినటువంటి క్రియల్ని జ్ఞాపకం చేసుకోవటానికి కూడా వాళ్ళకి మనసు రాకుండా ఉన్నటువంటి ఒక తరము. అలాంటి తరము ఎందుకు వచ్చింది? ఆ తరం గుర్తు చేస్తున్నాడు. ఆ తరంలో ప్రజలట దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే దేవుళ్ళుగా కొలుస్తున్నారో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటా పోయి ఆ దేవుళ్ళను కొలుస్తున్నారట. మనం ఎలా ఉన్నాం? చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఫలానా చేస్తున్నాము రండి మా ఇంటికి అని అంటే వెంటనే పరిగెత్తుదాం. ఎందుకని? గంట నుంచి కొడుతుంది ఒక వాసన వాళ్ళ ఇంట్లో నుంచి. గుమగుమ గుమగుమ, ముక్కులు పగిలిపోతున్నాయి ఆ వాసనకి. ఏం వాసన అది? బిర్యానీ వాసన. ఇంకేముంటుందండి వాసన? అబ్బా అబ్బా అని లొట్టలేసి కూర్చున్నాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుదాం అనుకుంటుంటారు. అక్కడ తిండి కోసం పోయినా, దేనికోసం పోయినా అక్కడ చేస్తున్న పని ఏంటి అంటే నీ దేవుడైన యెహోవాను విసర్జించినటువంటి జనాభా ఉన్నారు అక్కడ. ఆ తరంలో నువ్వు ఉన్నావు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి తరమే బయలుదేరుతా ఉంది. దేవుణ్ణి ఫలానా వ్యక్తి దేవుడు అని చెబితే చాలు, నువ్వు వచ్చి ఇదిగో మా గ్రంథం, దీని మీద ప్రమాణం చేయి అనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అతి భయంకరమైనటువంటి దినాలు వచ్చేసినాయి. నువ్వు ఫలానా వాడి కాబట్టి ఆ దేశం వెళ్ళిపో,
నువ్వు పలానా వాడివి కాబట్టి నువ్వు ఈ దేశం వెళ్ళిపో. అయ్యా నేను ఈ దేశంలో పుట్టాను నాయనా అన్నా కూడా అది కుదరదు. నువ్వు మధ్యలో మారిపోయావు కాబట్టి మా దేశానికి సంబంధించిన వాడివి కావు. ఇదొక తరం. అంటే ఎదుటివాడు విశ్వసించినటువంటి దానిని మనం కూడా విశ్వసించాలి అనేటువంటి మూర్ఖత్వం. అలాంటి తరములు చాలా ఉన్నాయి. ఇక్కడ చూపించినటువంటి తరము ఎలాంటిది అంటే బలవంతంగా తీసుకుపోయి అక్కడ ప్రార్థనలు, పూజలు, పునస్కారాలు చేపించేటువంటి ఒక తరము. దానికి లొంగిపోయినటువంటి ప్రజలు కనిపిస్తా ఉన్నారు, లొంగిపోయారు. అందువలన అంటున్నాడు, ఇజ్రాయేలీయుల కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యములు. ఎర్రగని తరం ఒకటి. ఇజ్రాయేలీలు ఎవరింతకి? దేవుని ఎరిగిన వారు దేవుని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్లే. ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ మొదట్లో ఎవరు? యాకోబు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. యాకోబు అనగా మోసగాడు. మోసగాని తరము. మోసగాని తరం. మోసగాడైనటువంటి ఒక వ్యక్తి యొక్క తరము నుండి విశ్వాసిగా మారినటువంటి ఈ తరము ఎలా ఉండాలి? తల అనే దేవతల చుట్టూ అందులో క్లియర్ గా రాపించినాడు. హిందువులు అంటే వేరే అన్యులైనటువంటి ప్రజలు కొలిసేటటువంటి ఆ దేవతల దగ్గరికి దేవతలు. మామూలుగా పోవట్లేదట, పరిగెత్తుతూ పోతున్నారు అన్నట్లుగా రాస్తున్నాడు. మళ్ళీ ఎవడన్నా ముందు పోతాడేమో, ఆ పలహారం తింటాడేమో పూజారి పెట్టేది అనుకుంటున్నాను. దేవుడు నీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఇందులో గుర్తు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఎరగనటువంటి ప్రజలు చూసారా? ఆయనను ఎరగనటువంటి ప్రజలు అసలు ఎందుకు ఎరగలేదు? కారణం ఏంటి? ఇలా పరిగెత్తడానికి గల కారణాలు ఏంటి? ఆ తరము వాళ్ళు ఆ విధంగా పరిగెత్తారు కదా, దానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనము మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం. పిల్లలు పుట్టినరోజు జరుపుకునేటప్పుడు వీడు బాగా పెరుగుతున్నాడయ్యా, క్లాసులో లాస్ట్ నుండి ఫస్ట్ వస్తున్నాడు అనుకునే తరం. ఏందట? బాలుడు నడవవలసిన త్రోవను నేర్పు. పిల్లాడుగా ఉన్నప్పుడు వాడికి నేర్పితే పక్కకి వెళ్తాడు? అసలు వేరే దేవుడి దగ్గరకు పరిగెత్తాడు? అసలు దేవుణ్ణి ప్రార్థన చేసుకునే పరిస్థితి నీకుంటే పక్క దేవుళ్ళని నువ్వు కొలుస్తావా? వాళ్ళ దగ్గరికి పోతావా? వాళ్ళని స్మరిస్తావా? అసలు ఆ నీ నోటిలో నుండి ఆ పేరే రాదు అని కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? అన్య దేవతల యొక్క పేర్లు కూడా నా నోట్లో నుండి రాదు. ఎంత నిశ్చయంగా చెబుతున్నా అండి. అలాంటి పరిస్థితి ఉండాలి అంటే ఏం చేయాలట? బాలుడు నడవాల్సినటువంటి త్రోవ ఒకటి ఉంది, వానికి నేర్పు. నేర్పకపోతే ఏం జరుగుద్ది? దేవుడు అంటే ఎవరో వాడికి తెలియదు. ఎందుకని? ఇంటికి ఒక దేవుడు ఉన్నాడు. ఒక రాయి కోసుగా పుట్టింది అనుకోండి వాళ్ళ ఇంట్లో, అది కూడా దేవుడే. మొండిగా పుట్టింది అనుకో, అది కూడా దేవుడే. చెట్టు వంకర్లుగా తిరిగింది అనుకో, అది కూడా దేవుడే. భలే వంకర తిరిగింది. చెట్టు కొమ్మ నరికినప్పుడు పాలు వచ్చినాయి అనుకోండి, చెట్టుకు పాలు కాస్తున్నాయి, ఊరు మొత్తం చూడటానికి పరిగెత్తారు. నేను ఒక మందిరంలో ప్రసంగం చేసి ఆపి ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకున్నాను. అందరు కళ్ళు మూసుకోండి అయ్యా అనగానే అందరు కళ్ళు మూసుకున్నట్టే మూసుకున్నారు. బయట నుండి ఒక శబ్దం వినపడదట చివరి వాళ్ళకి, వేప చెట్టుకి పాలు కారుతున్నాయి అని. ఇక చూడండి, చర్చిలో అందరూ బయటికి పరిగెత్తేశారు. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది? ఎవ్వరు లేరు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఆ చేపలు ఎత్తడానికో మైకులు ఆపటానికో ఉన్నారా? అప్పుడు దాకా దేవుని మాటలు విన్నటువంటి వాళ్ళు విచిత్రాలు లోకంలో, ఆశ్చర్య కార్యాలు, మనుషులు ఆశ్చర్యపోయే కార్యాలు జరిగినప్పుడు పరిగెత్తుతారు. జనం చాలా మంది అడిగారు యేసుక్రీస్తు వారిని, ఆకాశము నుండి మాకు ఒక సూచక్రియ కావాలి.
ఇక్కడ స్వస్థపరుస్తుంటే మనుషులు చేయలేని కార్యాలు చేస్తుంటేనట అవి వాళ్ళకి నచ్చలేదట. ఇదే ఉంది, మా మాంత్రికులు కూడా చేస్తున్నారయ్యా. కర్రన పాము చేయటం పెద్ద సమస్య ఉంది. మా మాంత్రికుడు ఉన్నాడు, పిలిస్తే బ్రహ్మాండంగా చేస్తాడు. కట్ల పాము చేస్తాడు, రక్తపింజరి చేస్తాడు, ఇంకా ఏమైనా చేస్తాడు, త్రాసు పాము కూడా చేస్తాడు. కానీ ఆకాశం నుండి మాకు కావాలి సూచిక క్రియ. ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ప్రజల్ని లాక్కుపోతా ఉన్నాయి. ప్రజల్ని లాక్కుపోయేది ఎవరు అంటే అపవాది. అపవాది. అపవాది తప్ప ఇంకెవ్వరు ప్రజల్ని వాడి వైపు తిప్పుకోలేడు. ఏ మానవునికి వీలు పడదు, ఒక అపవాదికే వీలు పడుతుంది. అంటున్నాడు యేసుక్రీస్తు వార్త, లోకం అంతా నా స్వాధీనం అయింది అని. లోకం అంతా అతని స్వాధీనం అయితే మరి యేసుక్రీస్తు వారికి ఎలా స్వాధీనం చేసుకోగలడు అంటే అపవాదికి చేతగాని పనులన్నీ ఈయన చేయగలిగి ఉండాల. చేస్తే అప్పుడు ఈయన్ని దేవుని కుమారునిగా గుర్తిస్తారు. ఇక్కడ ఈ తరము ఎందుకు ఇలా మారిపోయింది అంటే కొంతమంది దేవుణ్ణి మర్చిపోతే, ఒక విశ్వాసి అయినటువంటి గృహము దేవుణ్ణి మర్చిపోతే పిల్లలు కూడా అలాగే నడుస్తారు. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఆ తరం అలా వెళ్ళిపోతే రెండో తరం కూడా ఆ విధంగానే తయారవుతుంది. అలా వరుసగా కొన్ని సంవత్సరాల పాటు నడిస్తే నిజమైన దేవుణ్ణి మర్చిపోయి చుట్టూ ఉన్నటువంటి దేవతల్ని, దెయ్యాలని, వాటిని పూజ చేస్తూ ఉంటారు. అంటే దేవుడు మొదట్లో మనల్ని రక్షించినటువంటి విధానాన్ని మర్చిపోతారు, దేవుణ్ణే మర్చిపోతారు. అలాంటి పరిస్థితి కలిగినటువంటి ఒక తరం ఉంది. ఆ తరంలో మనుష్యులు ఎలా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో అంటున్నటువంటి మాట, ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. చూద్దాం. ధర్మశాస్త్రములో ఏం జరుగుతుంది, ఏం రాశారు అంటే తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉండి పిల్లల్ని ఆ విధంగానే పెంచితే అప్పుడు దేవుని యొక్క మార్గము నుండి వారు తొలగిపోరు. ద్వితీయ ఉపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడము. చదువు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమార్తెలకును నీ కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ. ఏమంటున్నాడు? ఇందులో కొన్ని మాట చెబుతా ఉన్నాడు, తల్లిదండ్రులకి చెబుతున్నటువంటి మాట. నీ కుమారులను, నీ కుమారుల యొక్క కుమారులకును వాటిని నేర్పు. ముందు నువ్వు నేర్చుకో, తర్వాత నీ పిల్లలకు అందరికీ నేర్పు. నేర్పకపోతే వాడు తప్పిపోతాడు. దేవుడైన యెహోవా నీ కోసం చేసినటువంటి కొన్ని గొప్ప కార్యాలు వాళ్ళకి తెలియచేయి. తెలియజేయకపోతే ఏమవుతుంది? సమాజం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకోకుండా, నిజ దేవుడు అంటే ఏదో తెలియకుండా వారి జీవితాలు ముందుకు పోతాయి. అలాగే 6వ అధ్యాయం 7వ వచనం నుండి కూడా కొన్ని మాటలు మనం చదువుకోవచ్చు. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలనని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం. ఎంతో చక్కగా రాస్తున్నాడు. ఏం చేయాలట? మొట్టమొదట నీ ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లలకి చెబుతా ఉండాలి. బానే ఉంది. త్రోవలో నడిచేటప్పుడు కూడా ఆ మాటలే మాట్లాడాలి, పిచ్చి పిచ్చి మాటలు కాదు. ఇంకా ఏందట? పండుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, పండుకుంటారు కదా, అప్పుడు కూడా అయ్యా దేవుని గురించి ప్రార్థన చేయ్యా. ఎందుకనంటే తెల్లవారిన దాకా నీవు
బ్రతుకుతావో లేదో, నిద్రిస్తావో అని ముందుగానే దేవుణ్ణి స్మరణ చెయ్యి అంటున్నాడు. ఇంకా లేచినప్పుడు, ఉదయాన్నే దేవుడు లేపాడు కదా, లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది ఉన్నారు లేకోకుండా అలాగే ఉన్నటువంటి వాళ్ళు. అలా కాకుండా నిన్ను లేపినటువంటి దేవుణ్ణి గురించి నీవు మాట్లాడుకోవాలి. ఇవే మాటలు 11వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా ఇవే మాటలు రాశారు. మనం చదువుకుంటే ఏంది అంటే, నీ పిల్లలకి నేర్పేటువంటి క్రమము ఏంటి అంటే, కూర్చుండినప్పుడును, ఇంట్లో కూర్చునేటప్పుడు చాలా త్రోవ నడిచినప్పుడును, త్రోవలో నడిచేటప్పుడు, పండుకొనినప్పుడును, పండుకునేటప్పుడు, లేచినప్పుడును లేచేటప్పుడు, వాటిని గూర్చి మాట్లాడుచు ఆ వాటిని మీ పిల్లలకు నేర్పి నీ పిల్లలకు నేర్పి, మీ ఇంటి ద్వారబంధముల మీదను రాస్తున్నాడు, నీ ఇంటి ద్వారబంధముల మీద రాయాలి. రాస్తున్నాడు, ద్వారబంధము మీద దేవుని యొక్క రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము రాస్తే ఏం జరిగింది? పాత నిబంధనలో మరణదూత ఇంటిని విడిచి వెళ్ళిపోయింది. ద్వారబంధం మీద ఎందుకు రాయటం అంటే, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందినటువంటి వాళ్ళు. ఏ ఒక్కరైనా రక్షణ పొందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మరణ దూత వెంటనే లోనకు దొరబడి పాడు చేసేస్తుంది. ఇంటి ద్వారం దగ్గర అంటే అర్థమైంది, నా ఇంటికి వచ్చేవాళ్ళు రక్షణ పొందిన వాళ్ళే ఉంటారు, బయట దాటాలి అంటే రక్షణ పొందిన వాళ్ళే ఉంటారు, నా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా రక్షణ పొందినటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఓ మరణదూత, నీవు ఆ దగ్గరికి రానక్కర్లేదు, వెళ్ళిపో అనేటువంటి శబ్దం అక్కడ కనిపిస్తుంది. మరణదూత నీ ద్వారబంధం మీద రాయి, ఇది దేవుని యొక్క గృహము. రాస్తారు, చేసే అన్ని చెడ్డ పనులే. ఇది దేవుని యొక్క గృహము. ఏంటి ఉపయోగం? రాసుకొని చొక్కా మీద రాయి. ఏంది ఉపయోగం చొక్కా మీద రాసుకొని? యేసు ప్రభు వారిని గురించి రాస్తున్నారు. ఆయన అంగీల మీదను తొడ మీదను రాయబడ్డదట. ఏమని రాయబడ్డది? రక్షకుడే అయినా ఈయనే రక్షించేది. కావాలంటే చూసుకోండి, చూసిన వాళ్ళకందరికీ తను రక్తము చిందించినటువంటి ఆ రక్తము కనిపిస్తా ఉంది అంగీ మీద. తొడగొడుతున్నాడు ఆయన. ఎవరైనా ఎదురు పడగలిగినటువంటి వాడు ఉన్నాడా? మరణమును జయించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే రండి అని పిలిచేటువంటి సవాలు లోకములో ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారట. ఒక క్రైస్తవుడు, ఒక అన్యుడు మాట్లాడుకుంటూ పోతున్నారు దేవుని గురించి. అన్యుడు చెబుతున్నాడు, క్రైస్తవుడు చెబుతున్నాడు. వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అని అన్యుడు అంటే, మా దేవుడు కూడా చాలా గొప్పవాడయ్యా అంటాడు. అలా పోతా 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 దేవుడు, మా దేవుడు అనేకులను రక్షించాడయ్యా అని ఆయన, ఈయన కూడా రక్షించాడని ఈయన. చివరికి వచ్చేటప్పటికే ఏం జరిగింది అంటే, మా దేవుడు చచ్చిపోయాడయ్యా అని ఆయన, బూడ్చబడ్డాడయ్యా అని ఆయనే. మన దేవుడైతే పూడ్చబడినా సరే తిరిగి ఏం చేశాడు? ఈయన తిరిగి లేచాడు. పునరుద్ధానము, తిరిగి మరలా లేచినటువంటి వ్యక్తి. ఇదే దేవుని యొక్క సువార్త అంటే ఏంటంటే, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటన చేయడం. లోకంలో ఎవ్వరు కూడా తిరిగి లేకలేదు. అప్పుడు ఆ అన్యుడైనటువంటి వ్యక్తి ఆలోచనలో పడ్డాడు, నేను ఇంత మందిని ప్రార్థన చేస్తున్నాను, ఉదయం లేచిన కాడ నుండి సాయంత్రం వరకు ఎంతో మంది దేవుళ్ళని నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ కొలిచేటువంటి దేవుళ్ళు భూమి మీద పుట్టినటువంటి వాళ్ళల్లో ఎవరు కూడా మృతి చెంది తిరిగి లేచినట్లుగా ఎవరు కూడా చెప్పటలేదు. అది పునరుద్ధాన శక్తి. ఎవరైనా ఉన్నారా? ఒక యేసుక్రీస్తు వారు తప్ప అలాంటి పరిస్థితి ఇంకెవరికీ లేదు. చూసారా? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు నేరపోతే ఆ తరము యావత్తు కూడా
దేవుణ్ణి నమ్ముకోనటువంటి పరిస్థితి కలుగుద్ది. కాబట్టి నీవు తెలియచేయాలి. అందువల్లనే కొన్ని సంస్థలు బయలుదేరినాయి. చిన్నపిల్లలకి విద్య నేర్పాలి, చిన్నపిల్లలకి దేవుని గురించి తెలియజెప్పాలి. ఎప్పుడు తెలియజేస్తున్నారండి మన వాళ్ళు? సండే స్కూల్లో పెడుతున్నారా? పిల్లల్ని పంపిస్తున్నారా సండే స్కూల్కి? వాడి జ్ఞానం వచ్చినా పంపిస్తాలే, జ్ఞానం వచ్చినా నువ్వు పంపించేది ఏముండదు. వాడు బజార్లో చాలా పనులు చేస్తాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమో సంకల చేతులు పెట్టుకొని ఎట్ట కూర్చుంటాడు. బయటికి పోగానే వాడి ఇష్టానుసార జీవితాన్ని జీవించాడు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎండాకాలం స్కూళ్ళు పెడతారు, బైబిల్ స్కూళ్ళు, అక్కడ పంపించాలి. ఒక జైలు అధికారట చిన్నప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని చూశాట. ఆయన చెబుతున్నాడు, తల్లిదండ్రులు ఆదివారం స్కూలుకు పంపించకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరు, వాళ్ళందరూ కూడా ఏం చేశారట, అందులో చాలా మంది వరకు పెద్దవాళ్ళు అయిన తర్వాత జైల్లో కనిపించారట జైలు అధికారికి. ఏంట్రా నాయన దేవుని గురించి తెలియదా అంటే, దేవుని గురించి అప్పుడు తెలియదయ్యా, ఇప్పుడు తెలుస్తుంది దేవుని గురించి వింటుంటే. అలాంటి దేవుడు ఉన్నాడని నాకేమీ తెలియదు, ఎరగలేదు. ఇంట్లో ఒక పని అమ్మాయి ఉందట. మందిరంలో యజమానురాలిని దేవుని గురించి ఎవరికైనా చెప్పండి అనే మాట సువార్త సేవకుడు చెప్పాట. అందుకని ఇంటికి వచ్చి ఎవరికి చెప్పాలి అని ఆలోచన చేస్తా పని అమ్మాయిని పిలిచిందట. అమ్మా, దేవుడు ఇలాంటి వాడు, ఆయన గురించి తెలుసుకో అనగానే ఆమె కూర్చొని, అమ్మా ఏమంటుందో తెలుసా, ఇంతకాలము కూడా ఎందుకు చెప్పలేదమ్మా? ఎంత సమయం వృధా అయిపోయింది. నేను అనేక దేవుళ్ళను కొలిశాను, ఇంత సమయం వృధా కాకుండా ఉండేది కదా నా జీవితంలో. నువ్వు ఎరిగినటువంటి ఆ దేవుణ్ణి నాకు చెప్పినట్టయితే అని చెప్పిందట. నీ ఇంట్లో పనివాళ్ళు, నీ ఇంట్లో మనుషులు ఎవరైనా ఉన్నారా? దేవుని ఎరగినటువంటి ప్రజలకి నువ్వేమన్నా చెబుతున్నావా? చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే రేపటి తరము అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మనం చదువుకున్నటువంటి మాటలు న్యాయాధిపతులు అంటున్నాడు, యెహోవాను విసర్జించిరి, బయలు దేవతలను పూజించారు, యెహోవాకు కోపం పుట్టించారు. దాని ఫలితంగా తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. శత్రువుల ఎదుట నిలవలేని పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే, యెహోవాను విసర్జించటమే. ఒక వ్యక్తి ఉన్నాడు, సైన్యాధిపతి, మహావీరుడు, సూర్యుడు. యెహోవా ఆయనకి అన్ని విజయాలు కలగజేశాడు అని పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. యెహోవా అతనికి విజయాన్ని కలగజేస్తా వచ్చాడు. ఎవరా కుష్ఠవ్యాధి వ్యక్తి? నయమాను. యెహోవాయే అతనికి విజయం కలగజేస్తా ఉంటే, రాజుగారు ఒక అన్యదేవత దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తా ఉంటే, ధూపం వేసేటప్పుడు ఒక పళ్ళెం పట్టుకొని ఇతను పోయి నిలబడేవాడు. చూసారా? దేవుడు కలగజేసే విజయాలు ఎలా ఉంటాయంటే కంటికి కనిపించినటువంటి. ఈ విజయం ఎవరి మీద అంటే, చుట్టూ ఉన్నటువంటి అన్యుల మీద, అన్య జనాభా మీద. అన్య జనాభా ఎవరు అంటే అపవాది దగ్గరగా ఉన్నారు కాబట్టి వారి మీద, అపవాది మీద విజయం కావాలి అంటే నీవు దేవుణ్ణి ఎరిగి తీరాలి. ఇందులో అంటున్నమాట, వారు యెహోవాను విసర్జించారు. కాదు పోవయా అంటుంటారు. ఇంతమంది దేవుళ్ళు ఉండగా నాకు నువ్వు కొత్తగా ఎందుకు అందులో చేరటం? ఇంకో కొత్త దేవుడు మా దగ్గర నుంచే వస్తాడులే, నువ్వు వేరే దేశం వాడివి. దేవుడు అన్ని చోట్ల పుడతాడండి. ప్రపంచంలో నడిబొడ్డు బెత్లెహేము, అక్కడి నుండి దేవుడు వచ్చాడు. కొలతలే చూస్తే బెత్లెహేము అనేది ప్రపంచంలో అన్ని మూలల నుండి కొలిస్తే అది నడిబొడ్డు.
తెలుస్తూ ఉంది. అంత గొప్పవాడైనటువంటి దేవుడు ఒక స్థలాన్ని ఎంచుకొని నీ దగ్గరికి వచ్చి అయ్యా రక్షించబడు అని అంటే దానికి తగిన ఫలం పొందు అంటే నువ్వు పొందలేకపోతా ఉంటే ఏం చేయాలి? నిన్ను రక్షించడానికి వచ్చాను నాయనా, చంపటానికి రాలేదు నేను అంటా ఉంటే దగ్గరికి రావటానికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అంటే నిన్ను భయపెడితే గాని నువ్వు రావన్నమాట. ఎవరు భయపెట్టేది నిన్ను లోకంలో? అపవాది భయపెడతాడు, నువ్వు అప్పుడు వస్తావు. దేవుడు భయపెట్టే దేవుడు పాత నిబంధనలో అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు భయపెట్టే దేవుడు కాదు, లోకంలో శాంతమూర్తి అయినటువంటి దేవుడు మన దేవుడు. బయలుదేవతలను కొలిచినట్లయితే అని రాస్తున్నాడు. బయలుదేవతలు అంటే భయంకరమైనటువంటివి లోకంలో. దాని గురించి చాలా ఉన్నాయి. బయలుదేవత అంటే ఎవరు? అలాంటి దేవతల్ని కొలిస్తే దేవుని కోపం రాక ఏమొస్తుందండి? కోపం వచ్చి అనేకులైనటువంటి ప్రజల్ని చంపివేసినట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా? అలాంటి తరాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మరీ శ్రేష్టమైనటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చినటువంటి మాటలు మనకు చాలా కనిపిస్తుంటాయి. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చదువుకుంటూ ఉంటే అందులో కొన్ని తరాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. అందులో విశ్వాసము లేని తరము. ఈ తరం ఆ 11వ అధ్యాయము 16వ వచనము. 16 నుండి చదువుమ్మా. ఈ తరం వారిని దేనితో పోల్చుదును? సంత వీధిలో కూర్చొని ఉండు, మీకు పిల్లన గురవి ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించి ఇందులో అంటున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, మీకు దేవుని మాటలు ఇంపుగా చెప్పినా కూడా వినకుండా పిల్లకాయలు ఏ విధంగా ఆడుకుంటారో ఆ విధంగా ఆ మాటలు, దేవుని యొక్క మాటలను పాటిస్తూ ఉన్నారు. మీరు ఈ తరం వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, పిల్లకాయలను పోలున్నారు అని పోలుస్తూ ఉన్నాడు. ఇంకొక చోట మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే 19వ వచనం 17 నుంచి 19 దాకా విశ్వాసము లేనటువంటి ఒక తరాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకొక తరం అయితే సూచిక క్రియలు అడిగేటువంటి తరం ఒకటి కనిపిస్తూ ఉంది. తరం అంటే ఏం లేదు, ఒక్కడి గురించి చెప్పటం కాదు, ప్రజలందరి యొక్క మనస్తత్వాన్ని గురించి తెలియజేయటం. ఇందులో ఏంటంట? సూచక క్రియలు అడిగేటువంటి తరం. లోకంలో అనేక గొప్ప కార్యాలు దేవుడు చేస్తే మాకు ఇవి చాలు, సూచక క్రియ కావాలి. ఉన్నపాటుగా భూమి చీలిపోవాలా, అది సూచక క్రియ. ఉన్నపాటుగా ఆకాశం నుండి ఏం పడాలా? పిడుగులు పడాలా, దగ్గరలో పడాలా, నేను గాలిపోకూడదు. ఇంకొక తరం మార్కు సువార్త 8వ అధ్యాయంలో 37, 38 వచనాల్లో రాయబడ్డది. వ్యభిచారము చేసేటువంటి తరము, పాపము చేసేటువంటి తరము. వ్యభిచారం అంటే శారీరకమైనది కాదండి, ఆత్మీయంగా అంటే ఒక దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవుళ్ళను కొలవటం, అది అక్కడ మనం గమనించాల్సింది. ఇంకా ఏందట? లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే 8వ వచనం, చీకటి సంబంధులు యుక్తిపరులైనటువంటి తరము. ఈ తరాలన్నీ ఉన్నాయి. ప్రజలు ఇంతమంది ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వాన్ని దేవుడిస్తే ఆ మనస్తత్వంలో నుండి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే దేవుడు ఇలా ఉంటాడు అని అనుకోవటం. మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో తెలివి ఎక్కువైపోయిన మనుషులు ఏం చేస్తారో తెలుసా? దేవుడు చేసే క్రియలను మర్చిపోయి చతుష్పాద జంతువులకు రాస్తున్నాడు. అందులో 4 కాళ్ళు ఉండే వాటికి, పురుగులకి, అనేక రకాలైనటువంటి జంతువులకి, వీటన్నిటికీ కూడా నమస్కారాలు చేస్తున్నాడట. దేవుని యొక్క స్వభావం వాడికి తెలుసట, దేవుడు అంటే ఏందో కూడా తెలుసట.
కానీ వాడు చేసే పని ఏందయ్యా అంటే దేవుణ్ణి, ఆయన నిజ స్వరూపాన్ని విడిచిపెట్టి ఆయన లక్షణాలు దేంట్లో కనిపిస్తుంటాయో అది దేవుడు అనిపోతున్నాడు. యెషయా గ్రంథకర్త రాశాడు 42వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే అందులో ఒక వ్యక్తిని గురించి రాస్తున్నాడు. ఆ వ్యక్తి పోతా పోతా దారిలో ఓ చాట పండుకొని నిద్రపోయాడట. తిరిగి లేచాడట. రొట్టె కాల్చుకోవాలంటే నిప్పు ఉండాలి కదా. ఆ ఒక చెట్టు కొమ్మలు నరుక్కొని ఇరగ తీసుకొని ఎండు పొల్లలు అక్కడ బాగా మంటేసుకున్నా అంట, చలి కాసుకున్నా అంట, పైన పెట్టి అప్పాలు కాల్చుకున్నా అంట, రొట్టెలు కాల్చుకొని తిన్నాడంట. తిన్న తర్వాత నాకు భోజనం పెట్టింది నీవే, చలి కాసుకోవటానికి వేసింది నీవే, కాబట్టి ఓ చెట్టు నీవే నా దేవుడివి అన్నాడంట. ఎందుకు రాపిచ్చాడు దేవుడు? ఇలాంటి ప్రజలు కూడా ఈ రోజుల్లో ఈ తరాల్లో ఉంటారు. జాగ్రత్త, నీవు అలా ఉండకూడదు అని రాపించాడు. దేవుడు రాపించా అంటే అది దాన్ని అనుసరించు అని కాదు. ఇలాంటి వాళ్ళు నీ మధ్యలో ఉంటారు, జాగ్రత్త అనే హెచ్చరిక. సరే, ఇంకో ప్రవక్తల యొక్క రక్తమును చిందించినటువంటి తరము రాసినాడు లూకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనాన్ని. చదువుకొని అవసరం లేదు, ఎందుకంటే సమయం కొద్దిగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఏందో తెలుసా? న్యాయ విమర్శకు లోనయ్యేటటువంటి తరము లూకాసు వార్త 11వ అధ్యాయంలో 30వ వచనం నుండి మనకు రాయబడతా ఉంది. ఏంటి? న్యాయ విమర్శ జరిగేటప్పుడు ఏం జరుగుద్దట? దానికి లోనైపోతాడు, అంటే తప్పుడు పనులు చేస్తాడు. న్యాయం లేదు నీలో, అన్యాయస్తులైనటువంటి మనుష్యుడు నీవు. మూర్ఖమును వక్ర జనములను అయినటువంటి తరము. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో 40వ వచనాన్ని మనం చూస్తే అందులో కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని తరాలు మనకు కనిపిస్తూ ఉంటే ఈ తరాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? దేవుని యొక్క విశేషాలు, దేవుని యొక్క లక్షణాలు, ఆయన గొప్ప శక్తి, ఆయన యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే పరిస్థితి పిల్లలకి తెలియజెప్పకపోవటము అనేది కనిపిస్తూ ఉంది. ఈ తరాల్లో కూడా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో 9వ వచనంలోను 7వ అధ్యాయము 1వ వచనంలోను రాయబడుతున్న ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు. చదువుకుందాం. ఈ తరం వారిలో నోవాహు 7వ అధ్యాయము 6, 9 చదవమ్మా. 6, 9. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత 7:1 చదవమ్మా. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. చాలు. మొట్టమొదట్లో ఏంది కనబడుతుంది? 6:9లో ఆ తరము వారిలో నోవాహు నోవాహు ఒక్కడే నీతిపరుడు. నీతిపరుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే. దేవుడు. ప్రజలు చెబుతున్నారు, మనకి సాక్ష్యం కావాలి, ఫలానా వాడు నీతిపరుడు అని. లోకంలో నీతిపరుడు ఎవడయ్యా అంటే నన్ను నేను విమర్శించుకుంటే అబే నాలో నీతి ఏం లేదా, ప్రతిదానికి అబద్ధాలు చెబుతా, ప్రతిదానికి దేనికి ఒకదానికి లొంగిపోతా. నేను నేత్రాశ ఉంది నాకు, శరీరాశ ఉంది నాకు, జీవకుటుంబాలు పొగుడుతుంటే ఉబ్బిపోతా నేను, ఇవన్నీ ఉన్నాయి నాకు. కానీ ఈ నోవాహును చూసావా? ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటాడు. నీతిపరుడు ఎవరు? ప్రజల ఎదుట నీతిపరుడు. నోవాహు నీతిపరుడయ్యా అని ఎవరు చూసినా సరే, నోవాహు అమ్మా ఆయన ఎంతో గొప్పోడయ్యా, ఎంతో మంచోడయ్యా, ప్రజలకు సేవ చేస్తాడయ్యా, ప్రజలకి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదరిస్తాడయ్యా, ప్రజల యొక్క సాక్ష్యం నీకుందా? ప్రజల యొక్క సాక్ష్యం? ఫలానా వ్యక్తి డాంబికాలకు పోకుండా, గొప్పలు చెప్పకుండా, ఎప్పుడు చూసినా కూడా తనను గురించి తాను చెప్పుకోకుండా ప్రజలను గురించి చెబుతుంటాడయ్యా అనే సాక్ష్యం నీకుందా? ఎంత గొప్ప ప్రవక్తమైనా,
ఎంత గొప్ప సేవకుడు అయినా నీకు అలాంటి సాక్ష్యం ఉందా? ఆలోచన చేసావా? పెద్ద ఉద్యోగం అయినా ఏంటి ఉపయోగం అలాంటి సాక్ష్యం లేకుండా? ప్రజల యొక్క సాక్ష్యం లేకుండా దేవుడు సాక్ష్యం చెబుతాడా? అందుకే కదండి ఆయన భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తుంది. ఎందుకు? ప్రజల యొక్క సాక్ష్యం నిలబడదండి. వాడికి ఏమన్నా ఇస్తాను అంటే చాలు, ఆ సాక్ష్యం వెంటనే మార్చేస్తాడు. నీ సాక్ష్యం ఎంత దాకా మిగులుద్ది? ఒక ఇల్లు రాసిస్తాను నా మీద మంచిగా చెప్పు అంటే బ్రహ్మాండంగా చెప్పేస్తాడు. ఒక ఎకరం పొలం రాసిస్తా నీకెందుకు చెప్పు నన్ను గురించి గొప్పగా, బ్రహ్మాండంగా చెబుతారు. అక్కడ దాకెందుకు చెప్పటం? ఇప్పుడు ఎలక్షన్ సీజన్గా మైకులు బొమ్ 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 అని వస్తున్నాయి. మా ఇంటి చుట్టూ అయ్యాయి, మెయిన్ రోడ్డు మీద ఉంటారు మా ఇల్లు. అది చేశాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. అది చేసేది మళ్ళీ 5 ఏళ్ళకి వస్తాడు. ఎవడైనా అదే పరిస్థితి. సాక్ష్యం ఊరకనే తిరుగుతున్నాడు వాడు, డబ్బులు ఇవ్వకుండా. నాకేం అవసరం లేదా, నేను చెబుతాను బజార్లో అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు వాళ్ళలో? మనుషులు అందరూ అలాగే ఉంటారు. కానీ ఏమీ ఆశించకుండా ఫలానా వ్యక్తి నీతిపరుడు ఈ తరంలో అని చెప్పినటువంటి ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో. వాడు అవినీతిపరుడు అయి ఉండొచ్చు, లోకములో నీతిపరుడుగా నీ బ్రతుకు. దేవుని సాక్ష్యం ఏందో తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్క సాక్ష్యం. ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ తరము వారిలో అంటే నీవు బ్రతికినటువంటి ఈ బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో నా ఎదుట ఎలా ఉన్నావు? నువ్వు నీతిపరుడుగా ఉన్నావు. కాబట్టి రక్షించాలి అనుకున్నాను. నీవు, నీ ద్వారా నీ పిల్లలు, నీ భార్య, ఎంత గొప్పగా మాట్లాడుతున్నా అంటే, నీవు నీతిపరుడివి అని నాకు దృష్టిలో కనిపిస్తున్నావు కాబట్టి నీ కుటుంబము. వాటిలో ప్రవేశం. నువ్వు నీతిపరుడు అయితే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడా? ఎందులో చెబుతున్నాడు? రక్షిస్తాడు. అంటే ఏంది రక్షిస్తాను అంటే అర్థం? నువ్వు నీతిపరుడుగా ఉన్నావు, నీ పిల్లలకి దేవుని గురించి తెలియజేశావు కాబట్టి పిల్లలు కూడా రక్షించబడ్డారు. నీ భార్య రక్షించబడ్డది. నువ్వు కట్టుకోమన్న చీర కట్టుకుంది, నువ్వు పెట్టుకోమన్న నగలు పెట్టుకుంది. వడ్డాణాలు అడగటల్లా. వెళ్ళేటప్పుడు సన్నగా ఉంటే వడ్డాణం కొనిస్తాలే అన్న అంట. వడ్డాణం కొనిస్తాడు అనుకొని ఇక మామూలుగా ఊరలేదంట ఆమె. అప్పుడు వడ్డాణం అడుగుతుందట. అట్లా ఉన్నారా ప్రజలు? ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి ఇందులో. తన భార్య కూడా దేవుని మాటకు లోపడింది. బాగానే ఉంది, కొడుకులు ఉన్నారు, కొడుకులు కాబట్టి. మరి కోడళ్ళు కూడా వినేటట్టుగా మాట్లాడాడు. అన్యులైనటువంటి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ కోడళ్ళు? ఈ తరంలో ఉన్న ప్రజల మధ్యలో నుండి తెచ్చాడు. నీతి పరుడైనటువంటి వ్యక్తి కోడళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అన్యాయస్తుల కుటుంబాల నుంచే రావాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ అన్యాయస్తులే. కానీ వచ్చిన తరువాత ఎలా ఉన్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు కదా. ఒక ఆమె ఉంది మనకి, ఆమె రొట్టెల ఇంటి నుంచి పారిపోయింది వేరే ఊరికి. తన భర్త, కుమారులు అందరూ వెళ్ళిపోయారు వేరే దేశంలో బతకటానికి. కోడళ్ళని ఎక్కడి నుంచి తెచ్చింది? ఆ దేశంలో అంతా అన్యులే, అక్కడి నుంచి తెచ్చుకుంది. కానీ 2 వ్యక్తులు కనిపిస్తుంటారు అందులో కోడళ్ళు. ఒక ఆమె ఏమమ్మా వెళ్ళిపోనగానే వెళ్ళిపోయింది. అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకోలేదు, వెళ్ళిపోయింది. ఇంకొక ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ విధంగా ఉంటే కోడళ్ళైనటువంటి ఈ యొక్క వ్యక్తులు, 3 కోడళ్ళు కూడా ఏం చేశారు? దేవుణ్ణి నమ్ముకున్నారు. ఏ ఒక్కరు కూడా పక్కకి వెళ్ళిపోలా. దేవుడు అంటే ఇలా ఉంటాడు, అమ్మో భయపడ్డారు. దేవుడు అంటే భయం నీకుందా? భక్తి నీకుందా? దేవుడు అంటే నీ పరిస్థితి ఏంటి?
ఎలా ఉన్నావు ఆలోచన చెయ్యి. ఇందులో నీవు ఒక్కడివైనా కనపడుతున్నావు అంటే తన కుటుంబం కూడా కనిపిస్తా ఉంది. నిన్ను విశ్వాసరాలు అంటే నీ కుటుంబం విశ్వాసంగా ఉందా? నీ భర్త ఎలా ఉన్నాడు? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? దూరదేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని దగ్గరకు వస్తున్నారా? దేవుని మార్గంలో నడుస్తున్నారా? ఆలోచన చేసావా? ఎప్పుడైనా సరే ఆలోచన చేస్తే వాళ్ళు కూడా దేవుని మార్గంలో నడవటానికి ప్రయత్నం చేసేటట్లుగా నీవున్నావా? ఒక ఆయన యెహోషువ అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చుట్టూ ఇలాగే ఉన్నారు, ఆయన చుట్టూ కూడా అన్ని దేవతలను కొలిసేవాళ్లే. 40 సంవత్సరాలు దేవుడు అరణ్య మార్గంలో నడిపిస్తే దేవుణ్ణి మర్చిపోయి ఇష్టారాజ్యంగా బ్రతికారు, బ్రతుకుతా ఉన్నారు. బ్రతుకుతూ ఉంటే ఏం జరిగింది? కేకేస్తున్నాడు, ఇదిగో మీరు అట్టైనా బతకండి చెప్పి చెప్పి నాకు ఇసుకేసింది, జోన్లో చెప్పి చెప్పి నాకు ఇసుకేసింది అంటున్నారా? వసంత గారు ఏమన్నా చెప్పి చెప్పి ఇలా ఇసుకేస్తుంది, మైక్ అక్కడ పెట్టారు, సెల్ ఫోన్ అక్కడ పెట్టారు, వేరే వేరే పనులన్నీ చేసుకుంటున్నారు అన్నారు ఎప్పుడన్నా? అనలేదు కదా. చూడండి, ఇందులో యెహోషువ కోపం వచ్చేసింది. పోండి, మీరు దేవుడినైనా కొలుసుకోండి, నాకెందుకు, నేనును నా ఇంటి వారును యెహోవానైన ఏమది? నేను నా ఇంటి వాళ్ళు అందరూ కూడా యెహోవాని సేవిస్తాం, పోండి. రక్షణ అనేది ఆయన నాకు చూపించాడు. 40 సంవత్సరాలు ఎడారిలో, అడవిలో, భయంకరమైనటువంటి స్థితిలో నుండి నన్ను తీసుకొచ్చాడు, మిమ్మల్ని తెచ్చారు. కానీ మీరు విసర్జించారు, తప్పు చేస్తున్నారు, దేవుని శిక్షకు పాత్రులైపోతారు. ఆలోచించేయి, నువ్వు పుట్టిన కాడ నుండి ఇప్పటిదాకా కూడా దేవుడు నిన్ను కాపాడలేదా? చిన్న కష్టం వస్తేనే తొలగిపోతావా? తొలగిపోతే ఇక దేవుడు అని ఆయన్ని నువ్వు మళ్ళీ దగ్గరకు వస్తావా? దేవుని దగ్గరికి పోతే చాలు, ఆ ముఠాలో కలిసిపోతావు, నిన్ను ఇంకా రానివ్వరు. ఆలోచన చేసుకో. నేనును నా ఇంటి వారును ఇదిగో నిన్ను చూసి నీ కుటుంబాన్ని కాపాడాలి. అందరూ బొండి, రక్షించగలిగినటువంటి వాడిని నేను, రక్షణ ఓడను నీవే తయారు చేసుకున్నావు, రక్షించబడ్డావు, పోండి మీరు అందరిలోనికి అని పంపించినటువంటి మాటలు ఇందులో కనిపిస్తున్నాయి. దేవుణ్ణి సేవించేటువంటి ఒక తరం ఉంది, దేవుణ్ణి సేవించేటువంటి ఒక తరము. చూడండి ఒక్కసారి, కీర్తనకారుడు అంటున్నాడు 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి సేవించే తరము. 2:30. ఒక సంతతి వారు ఆయన సేవించెదరు, ఉమ్, రాబో తరములకును ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. చూడండి, దేవుని యొక్క మాటలు తెలియజేసేటువంటి ఒక తరం ఇక్కడ కనపడుతుందండి. ఏందో తెలుసా? ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు. సేవించెదరు. ఒక సంతతి అంటే ఒకరు కాదండి, యాకోబు సంతతి మేము విశ్వాసులం అయిపోయాం మధ్యలో. మా తండ్రి అవ్వచ్చు, మా తాత అవ్వచ్చు, ముత్తాత, ఇలా 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 వెళ్ళిపోతే ఎక్కడ పోతే నా తరము ఆదాము దగ్గరకు పోయింది. ఆదాము దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ నోవాహు కాలం దాకా వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ తరం వచ్చింది. మనం వెనక్కి చూసుకుంటే మన తరంలో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు, దావీదు మహారాజు ఉన్నాడు. ఇలాంటి గొప్ప వాళ్ళందరూ మన తరంలోనే ఉన్నారు, మన వంశంలోనే ఉన్నారండి. చివరికి తప్పు చేసిన అవ్వగారు కూడా ఉన్నారు. అలా దేవుని ఎరగనటువంటి ప్రజలు లేరా మన తరంలో? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాంటి తరం మనలో ఉందా? ఈ తరంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? దేవుణ్ణి సేవించేటువంటి తరము, ఒక సంతతి వారు ఏం చేస్తారట? ఆయనను సేవిస్తారు. చెప్పుకుంటున్నాడు దేవుడు, రాబో తరమునకు ప్రభువుని గురించి వివరింతురు. ఎవరికి? తరము, రాబోయే తరానికి. రాబోయే తరానికి ఎలా చెబుతామండి? పిల్లలకే కదా చెప్పాలి, వాళ్ళు పెద్దోళ్ళే అక్కడ చెబుతారు కదా.
రాబోయే తరం అంటే అదేనండి. ఫ్యూచర్ జనరేషన్ అదే చిన్నపిల్లలు. నాయకులు గొప్ప గొప్పగా చెబుతారే, ఏం చెబుతారు? రేపటి తరం మీరేరా అని స్కూల్‌లో పోయి చెబుతారు. స్కూల్‌లో మీటింగ్ పెట్టి, రేపటి తరం నీదేనయ్యా, నేను మాత్రం 100 ఏళ్ళు పరిపాలిస్తానయ్యా అనేవాళ్ళనమాట ఈళ్ళు. ఇంకా ఏం చెబుతున్నాడు? ఆయన దీన్ని దీనిని చేసెనని పుట్టబోవు పుట్టబోవు ప్రజలకు తెలియజేసి ప్రజలకు కూడా తెలియజేస్తారు. తెలియజేసే తరం ఇది. పుట్టబోయే పిల్లలకు కూడా తెలియజేస్తారట. మనకి చరిత్ర బాగానే తెలుసుగా. భారతము, రామాయణము, భారతం బొంకంటారులేండి. భారతంలోనట ఒక ఆమె కడుపుతోంటే అర్జునుడు ఏదో చెబుతున్నాడంట, పద్మవ్యూహాన్ని ఇలా ఇలా ఛేదించాలి ఛేదించాలని. పొట్టలో ఉన్న శిశువు వింటున్నాడంట. పొట్టలో ఉన్నటువంటి శిశువు వింటాడు అనేది మనం తెలుసుకోవాలి ముందు. తల్లి వింటుంటేనట పిల్లకి వినపడుద్దట. తల్లి తింటుంటేనట పిల్లవాడికి పిల్లకి వెళ్ళిపోద్దట ఆహారం. లేకపోతే ఎట్ట బతుకుతారు లోన? అంటే తల్లి మాట్లాడితే ఆ మాట పిల్లాడు వింటాడు. అందువలన అంటున్నాడు, ఎవరైతే పుట్టబోయే ప్రజలకు కూడా తెలియజేస్తారు, ఆయన నీతిని వారికి ప్రచురపరచును. చేస్తారు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుణ్ణి సేవించే తరం ఒకటి ఉంది, వివరించేటువంటి తరం ఒకటి ఉంది, బోధించేటువంటి తరం ఒకటి ఉంది. ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, ఇది ఎంత శ్రేష్టమైనటువంటి తరంగా ఉంది. ఆలోచన చేసావా? ఈ తరంలో నీవేం పని చేస్తున్నావు? ప్రతి తరంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. చూసారా ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి. కీర్తనకారుడు అంటున్నాడు 22వ అధ్యాయం మొత్తం అదే. ఒక తరం వస్తుందయ్యా, ఆ తరంలో యేసుక్రీస్తు వారు భూమి మీద పుడతారయ్యా, పుట్టి ఆయన రోమా సైనికులకి పట్టబడతాడయ్యా, అక్కడ కర్కశమైనటువంటి మనుషులు ఆయన్ని తీసుకుపోయి సిలువ వేస్తారు, మరణం పొందుతాడు, తిరిగి లేస్తాడు. సిలువను ఆ రోజులోనే చూశాడు ఆ ప్రవక్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే జరగబోయేటువంటి అన్ని నీకు గుర్తుకొస్తాయి, జ్ఞాపకానికి వస్తాయి, దర్శనాలు వస్తాయి. ఆలోచన చేసావా? దావీదు మహారాజు యొక్క దృక్పథం సేవా దృక్పథం. సువార్తికుడైనటువంటి లోకా గారు అపోస్తల కార్యముల గ్రంథంలో రాస్తున్నాడు, 13వ అధ్యాయం 36వ వచనంలో ఒక చక్కని మాట చూసారా? అందులో అంటున్నాడు, దావీదునకు అనుగ్రహించమిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను రాస్తున్నాడు. దావీదుకు పవిత్రమైనటువంటి వరాలు ఇచ్చాను నేను, ఆ వరాలు మీకు కూడా ఇస్తాను. దావీదుని గురించి అపోస్తల కార్యముల గ్రంథంలో లోకా గారు రాశారు. దావీదు దేవుని సంకల్పం చెప్తున్నాడు. దేవుని వైపు చూచాడు ఆయన. ఎన్ని ప్రవచనాలు రాశాడండి ఆయన. జరగబోయే అన్ని ముందుగానే రాశాడు. ఈ రోజుల్లో చెబుతాడు ఆయన పలానా ఆయన కాలజ్ఞానం రాశాడు. ఆయన రాసేది ఏంటి? పరిశుద్ధ గ్రంథం చదివితే నీకు ముందే తెలిసిపోయా. ప్రకటన గ్రంథం చదివితే జరగబోయే అన్ని రాశా. ఇంకేంది నువ్వు చెప్పేది? చూసారా? జకరియా గారు అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు అంటున్నాడు. సేవ చేసే దినాలు సంపూర్ణమైనయా? నీ పూర్తిగా చేస్తున్నావా? అప్పుడు నీవు దేవుడు ఏర్పాటు చేసిన గృహానికి వెళ్తావు. ఆలోచన చేయి. ఎంతమంది గొప్పవాళ్ళు మనకు కనిపిస్తారండి. భక్త సింగ్ గారు కనిపిస్తారే, మాసిలామణి గారు కనిపిస్తారే, దినకరన్ గారు మనకు కనిపిస్తుంటారే. ఇంకా మనం చూస్తే మదర్ తెరిసా గారు ఎంత సేవ చేశారు. ఆర్ఆర్కే మూర్తి గారిని మనకు తెలుసు కదా. వీళ్ళందరూ కూడా సేవ చేసే దినాలు సంపూర్ణమైన, ఇంక చాలేయా నువ్వు చేసింది చాలేరా అని పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అది జకరియా తోటి మాట్లాడుతున్నాడు. అతను చేసే సేవ అంతా కూడా నాకు తెలుసు, ఇంకా ఉంది ఆయన చేయాల్సింది, చెయ్యవయ్యా పొయ్యి భూమి మీద కష్టపడు అనేటువంటిది. సేవ చేసేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ దేవుడు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నీవు ఎలాంటి తరంలో ఉన్నావో ఆలోచన చేయి. దేవుని తిరస్కరించే తరంలోకి వచ్చావు.
న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆ తిరస్కార భావాల నుండి నిన్ను కాపాడి తన మార్గంలో నడుపుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలను మనం వెనకెడిలో దీవించుగాక. ఆమేన్. 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 కృప కలిగిన దేవాలయం నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో జూమ్లో ఉన్నటువంటి నేను బిడ్డలందరినీ దర్శిస్తూ అయా నాయన తండ్రి ప్రభు